మహబూబ్ నగర్ లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు వినియోగంపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ అంశాల మీద స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో జరిగిన ఎగ్జిబిషన్ పై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ బాలకృష్ణ అందిస్తారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో శ్రీకారం చుట్టారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ తోటి గ్రామీణ ప్రాంత రైతులందరికీ కూడా వ్యవసాయ పనిముట్ల మీద అవగాహన కల్పించే ఒక వినూత్నమైన కార్యక్రమం నడుస్తుంది. శిల్పారామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అనేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. రైతులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారో, దానివల్ల రైతులకు జరిగే బెనిఫిట్ ఏంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి. సో ఈరోజు ముఖ్యంగా ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అనే ప్రోగ్రామ్ ఇండియాలో ఫస్ట్ టైం ఓన్లీ రూరల్ అండ్ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అరేంజ్ చేసింది. సో ఒక పైలట్ ప్రోగ్రామ్గా టీఎస్ఐసి నాబార్డ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ నిన్న కొత్తగూడెంలో జరిగింది, ఈరోజు మహబూబ్ నగర్లో మరియు రేపు నిజామాబాద్ జిల్లాలో. సో ఈ ఓడిఓఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ గ్రాస్ రూట్ రూరల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మన వేరే ప్రోడక్ట్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటికి ఒక విజువల్ అపీల్ ఉండకపోవచ్చు, వీటికి ఒక మార్కెటింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా యాక్సెస్ ఉండకపోవచ్చు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి కారణం ఏంటంటే ఈ ఏవైతే గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఒక పెయిన్ పాయింట్ నుంచి పుట్టుకొస్తాయో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం దానికోసం సేకరించి ఈ అన్ని ఇన్నోవేటర్స్ని తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో నుండి తీసుకొచ్చి జరిగింది. ట్రెడిషనల్గా ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులకు ఈ అంటే వ్యవసాయ పనిముట్ల ద్వారా ఎట్లాంటి ఈజీ మెథడ్స్ వాళ్ళకి చేరుకునే అవకాశం ఉంటుంది, ఎట్లా కన్వే చేస్తున్నారు వాళ్ళకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక ఇన్నోవేటర్ ఉన్నారు, వెల్లె శ్రీనివాస్ గారని. ఆయన ఏం చేశారంటే ఆయన వాళ్ళ ఊర్లో చూశారు ఈ చాలామంది రైతులు పెడల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ షాక్ వల్ల వాటర్ ఫ్లో లేదా పంప్ దగ్గర షాక్తో చనిపోవడం జరిగింది. సో దానివల్ల ఆయన ఏం చేశారు, ఒక రిమోట్ కిసాన్ రిమోట్ అని క్రియేట్ చేశారు. 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి మీరు ఆ పార్ట్ని పంప్ దగ్గర ఇన్స్టాల్ చేసేస్తే 1 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియస్లో నుంచి మీరు ఆ రిమోట్తో మీరు ఆ పంప్ను ఆపరేట్ చేయగలరు. సో దాంతో సేఫ్టీ కూడా ఉంటుంది, ప్లస్ మీరు ఫిజికల్గా అక్కడ దాకా వెళ్ళి రావడం అనేది తగ్గుతుంది. సో అలానే ఇంకొక మా ఇన్నోవేటర్ ఏం చేశారు అంటే ఇప్పుడు చాలామంది ప్యాడీ ప్లాంటేషన్ అప్పుడు ఒంగి ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో లేదా దాన్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడైనా సరే వీపు మీద స్పైనల్ కార్డ్ మీద చాలా విపరీతమైన లోడ్ పడి డ్రడ్జరీ పెరుగుతుంది. సో దానికి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక టూల్, సింపుల్ ఒక పైప్ లాంటి టూల్ ఇన్నోవేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ అలా సీడ్ పెట్టి గుచ్చుకుంటూ నుంచుని వెళ్ళిపోవచ్చు. సో ఒక 6 నుండి 7 గంటల్లో చేయగలిగే పని ఒక 2 నుండి 3 గంటల్లో తగ్గించేయచ్చు. అండ్ దాంతోపాటు ఆ ఫిజికల్ లేబర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇలా చాలా రూరల్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి. వీటికి మెయిన్ థింగ్ మార్కెటింగ్ ఉండదు, లేదా ఒక విజిబిలిటీ ఉండదు. సో ఈరోజు రావడానికి కారణం కూడా దాదాపు ఒక 12 నుండి 1500 మంది ఫార్మర్లు, స్టూడెంట్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, మహిళా సంఘాలు, దాంతోపాటు ఎఫ్పిఓలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వీటిని చూసి వాళ్ళు కొనుగోలు చేసే ఒక ఆసక్తిని క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసాం. ఫార్మర్కి అంటే ఇంత కాస్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ కొనాలంటే ఇబ్బంది కదా, వాళ్ళని ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఇదేనండి మెయిన్ ఈ గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, దీస్ ఆర్ వెరీ లో కాస్ట్. మీరు ఏవైతే పెద్ద ప్రోడక్ట్స్ మార్కెట్లో చూస్తారో ఆ పెద్ద ప్రోడక్ట్స్ మార్కెట్లో మనకి ప్రైస్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఇష్యూస్ ఉంటాయి. సో దానివల్ల ఆ ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల కొనలేకపోతారు, ఎందుకంటే ఆ పెట్టే డబ్బులంతా మార్కెటింగ్లోకి పోతుంది. కానీ ఇక్కడ ఉన్న రూరల్ ఇన్నోవేటర్స్కి మార్కెటింగ్ కానీ యాక్సెస్ కానీ ఇదంతా ఉండదు. సింపుల్ రూరల్ ఇన్నోవేషన్ ప్రాబ్లం ఉంటుంది, సాల్వ్ చేస్తారు, లోకల్లీ రిసోర్స్డ్. ఓకే, అంటే ఇంకా పర్టికులర్గా అంటే రైతులకు ఇంకా రేర్గా దొరికే ఆపర్చునిటీస్ ఏం కనిపిస్తాయి ఇక్కడ? రేర్గా దొరికే ఏంటంటే ఈరోజు ఈ మెయిన్ ప్రోగ్రామ్ కారణం మేము డిజైన్ చేసింది ఒకటైతే విజిబిలిటీ కోసం, రైతులు వచ్చి చూసి ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం, అవసరం ఉంటే కొనుగోలు కూడా చేయొచ్చు. కాకపోతే మెయిన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా సెంటర్ లేదా స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, అలానే నబార్డ్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ లేదా మన లీడ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ కింద ఈ రిసోర్సెస్ని సేకరించి, ఈ ఇన్నోవేషన్స్ని సేకరించి గవర్నమెంట్ పాలసీ కిందనే ప్రొక్యూర్మెంట్ చేసి మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. సో అలానే ఇప్పుడు వచ్చిన ఫార్మర్స్ కూడా ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెల్లె శ్రీనివాస్ అని ఏదైతే కిసాన్ రిమోట్ గురించి చెప్పానో, నిన్న కొత్తగూడెం జిల్లాలో 3 గంటలు జరిగిన ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో దాదాపు 20,000 బిజినెస్ చేశారు ఆయన. హీ హాజ్ సోల్డ్ క్లోజ్ టు 10 రిమోట్స్. అది ఆయన చెప్పేది ఏంటంటే 1800 ఇస్ ద ప్రైస్. ఒకవేళ స్టేట్లో ఎక్కడ ఓవర్ ద కంట్రీ ఎక్కడైనా మీరు దాన్ని తెప్పించుకోవాలన్నా హీ విల్ ఛార్జ్ యూ 200 అండ్ ఫర్ 2000 రూపీస్ ఆర్ అలాంటిది ఏదో ప్రైసింగ్లో యూ హ్యావ్ ద రిమోట్.
ఎక్స్ట్రీమ్ లైఫ్ సేవింగ్, సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అంటే యాంత్రీకరణ ద్వారా ఈజీ మెథడ్లో తక్కువ టైంలో స్ట్రెస్ లేకుండా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో రైతుల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? రైతులైతే నిన్న ఒక్క రోజులోనే సేల్స్ అయ్యాయి. అది జస్ట్ ఒక ఇన్నోవేషన్వి. అలాంటివే చాలా దాదాపు ఒక 8 ఇన్నోవేషన్స్ ఏవైతే అయ్యాయో సేల్స్ అయ్యాయి అన్నారు. కానీ ఇప్పుడు నిన్న మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ రావడంలో ఒక రివ్యూ అనేది చేయలేకపోయాం. ఈరోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా అన్ని స్టాల్స్ కలిపితే వాళ్ళు ఏదో విధంగా ఆర్డర్లు సేకరించడము లేదా ఇక్కడ ఉన్న ఆర్డర్లు సేల్ చేస్తుంటారు. వాళ్ళకి విజిబిలిటీ కూడా దొరుకుంటుంది అనే ఉద్దేశం ఉంది. సో మొత్తానికి ఇది గ్రామీణ ప్రాంత వ్యవసాయం మీద ఆధారపడే రైతులందరూ కూడా ఒక ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు అంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఒక యాంత్రీకరణ ద్వారా మెషినరీతోని సులభమైన పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అనుకూలంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ని ఒక స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి రైతులందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది. సో పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు, విద్యార్థులు కూడా చాలామంది వచ్చారు, చూస్తున్నారు. సో వాటి ద్వారా ఇన్నోవేటివ్గా వ్యవసాయాన్ని ఒక వినూత్న పద్ధతిలో చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు అట్లాగే రైతులు కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.